షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన DTCP అప్రూవ్డ్ లేఅవుట్. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండలు పర్యాటకాభివృద్ధికి నోచుకోవడలేదు. అనంతగిరి కొండలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి అన్న జిల్లా ప్రజల చిరకాల వాంఛ కార్యరూపం దాల్చడం లేదు. ఎన్నికల హామీగానే మిగులుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఆ ప్రాంతానికి స్వరాష్ట్రంలోనూ ఎదురుచూపులు తప్పడం లేదు. నిలిచిపోయాయి. బటర్ఫ్లై పార్క్ కూడా ప్రతిపాదనలకే పరిమితమైంది. అనంతగిరి అటవీ ప్రాంతంలో 1654 హెక్టార్లలో అపారమైన ప్రకృతి సంపద, ఔషధ మొక్కలున్నాయి. వివిధ వన్యప్రాణులు, వందల రకాల పక్షులు, రకరకాల సీతాకోక చిలుకలున్నాయి. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ఇక్కడకొచ్చే పర్యాటకులకు ఆహ్లాదం పంచేందుకు జంగల్ రిసార్ట్తో పాటు అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి పరిస్తే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనంతగిరి కొండలను జిందాల్ తరహాలో అభివృద్ధి పరుస్తామని ప్రకటించి ఏళ్లు కావస్తున్నా ఆ ప్రక్రియ కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. అనంత పద్మనాభ స్వామి, బుగ్గ రామలింగేశ్వర దేవాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు జిందాల్ తరహా టూరిజం, విశాఖపట్నం మాదిరిగా వెల్నెస్ సెంటర్గా అభివృద్ధి చేస్తామంటూ అప్పట్లో సర్కార్ హామీలు గుప్పించింది. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. మంత్రి కేటీఆర్ సహా సీఎం కేసీఆర్ పలుమార్లు హామీ ఇచ్చారని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో వికారాబాద్ గడ్డ ఒక చరిత్ర సృష్టించింది. మొత్తం తెలంగాణకి వికారాబాద్ ఒక స్ఫూర్తిదాతగా మొత్తం వికారాబాద్ ఉద్యమం ఊరెత్తలేయించింది. అలాంటి వికారాబాద్కు మీరు ఒక ఎడారిగా ఎందుకు మారుస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనము, ఈ 213 ఎకరాల్లో ఇక్కడ ఉన్నటువంటి భూమి, ఇక్కడ ఉన్నటువంటి వసతులతో సౌకర్యాలు ఇక్కడ ఉన్నటువంటివి ఎక్కడ లేవు. ఎక్కడో లేని చోట యాదగిరిగుట్ట లాంటి ప్రాంతంలో కోట్లు ఖర్చు పెట్టి కొండలందోవి రాళ్ళందోవి తీసి మీరు ఏదో కోట్లు వృధా చేసి కమిషన్లు తింటున్నారు. ఇక్కడ అన్ని ఉన్నటువంటి అనుకున్న ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మీ కమిషన్లు రావా అని చెప్పేసి కూడా యువకులు ప్రశ్నించుకుంటా ఉన్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇక మంత్రి గారు అయితే శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, సెక్రటరీ సుల్తానియా కావచ్చు, మీరు అందరూ కూడా త్వరలో కనీసం ఈ బడ్జెట్ లోపు ముందన, ఎలక్షన్ నోటిఫికేషన్ ముందన ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇక్కడ టూరిజం ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఒక 1000 మంది తగ్గకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యువకుల తరపున, పబ్లిక్ వాయిస్ తరపున, ఫోరం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనంతగిరి కొండల్లోని ఆహ్లాదకరమైన వాతావరణం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒత్తిళ్లలో మునిగి తేలే ప్రజలు కాస్త సేద తీరేందుకు అనంతగిరి కొండలు అనువైన ప్రాంతం. లోతైన లోయలు, వంపులు తిరిగిన రోడ్డు మలుపులు, పచ్చని చెట్ల సమూహాలతో అనంతగిరి కొండలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఘాట్ రోడ్లోని భారీ నంది విగ్రహం అనంతగిరి కొండలకే హైలైట్గా మారింది. హైదరాబాదుకు సమీపంలో అనంతగిరి కొండల వంటి ఆహ్లాదకరమైన ప్రాంతం మరొకటి లేకపోవడంతో
ఇక్కడికి వారాంతాల్లో అధిక సంఖ్యలో జనం వస్తూ ఉంటారు. వేలాది మంది ఇక్కడ జాతరకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి వెలిసిండు. ఇక్కడనే మూసీ నది కూడా పుట్టింది. ఈ యొక్క ప్రాంతంలో అన్ని రకాల అంటే ప్రజలకు ఏదైతే అవసరమో అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో ఇంత బ్రహ్మాండంగా ఉన్నటువంటి ప్రాంతం, అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా ఈ యొక్క ప్రాంతాన్ని అణచివేయడం, నిర్లక్ష్యం చేయడం అనేటటువంటిది సమంజసమైంది కాదు. ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేస్తే, తెలంగాణ ఊటీగా ప్రకటిస్తే, ఈ యొక్క ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తే ఇక్కడ చాలామంది కూడా ఈ యొక్క ప్రాంతానికి ఇంకా ఎక్కువ మంది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క దేశంలోనే చాలామంది గుర్తించేటటువంటి ప్రాంతం ఇది. సో అట్లాంటి ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేయడం, డెవలప్ చేయకుండా ఉండడం అనేటటువంటి కరెక్ట్ కాదు. అతి దగ్గరలో హైదరాబాద్కు నియర్ బై ఉన్నది కాబట్టి కొన్ని వేల మంది వస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా దగ్గర ఉన్నది కాబట్టి, అన్ని రకాలుగా అనుభవం ఉన్నది కాబట్టి ఆ రకంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది మా అభిప్రాయం. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతంపై